పరమపూజ్య కంచి పరమాచార్య స్వామివారు జీవించి ఉన్నప్పుడు యామనాయ మఠాల గురించి ఏం మాట్లాడారో వీడియో రికార్డ్. అలాగే పరమ పూజ్యులు వయోవృద్ధులు పూరి శంకరాచార్య స్వామివారు ఈ మఠాల గురించి ఏం మాట్లాడారు అనేది వీడియో రికార్డ్. అలాగే ఇతరత్ర యామనాయ పీఠాధిపతులు ఏం మాట్లాడారు అనేవి వీడియో రికార్డ్స్. అలాగే కొన్ని చారిత్రక ఆధారాలు ప్రమాణాలు పుస్తకాలలో ఉన్నవి. మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. పరమ పూజ్య చిన్నజీయర్ స్వామివారు సమతా కుంభ ఉత్సవాలలో బద్రీనాథ స్వామివారి గురించి బద్రీనాథ్ విశేషాలను వివరించే సందర్భంలో మధ్యలో జ్యోతిర్మఠం గురించి అక్కడ వెలుగుతూ ఉండే అఖండ జ్యోతిని గురించి వివరించే సందర్భంలో ఆదిశంకర భగవత్పాదుల వారి గురించి మాట్లాడటం జరిగింది. మీ అందరూ విన్నారు. వారందరూ ఏం మాట్లాడారంటే ఆదిశంకరాచార్య స్వామి వారు 32 సంవత్సరాలకే హిమాలయాలకు వెళ్ళారు, తిరిగి రాలేదు. ఈ చతురామ్నాయ మఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదిశంకరులు వారు స్థాపించలేదు, విద్యారణులు వారు స్థాపించారు. అలాగే ఈ పంచాయతన పూజ అనేది కూడా విద్యారణుల వారి దగ్గర నుండి ఆరంభమైంది. ఆదిశంకరాచార్య స్వామి వారు పరమ వైష్ణవులు. ఇవి వారు మాట్లాడారు. వారు తిట్టలేదు, అరవలేదు, కేకలేయలేదు, ఎవరిని ఎగతాళి చేయలేదు. వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, అంతవరకే. భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఈ అభిప్రాయం ఒకవేళ సరైనది కాదు అని ఎంతోమందికి బాధ కలిగించి ఉండవచ్చు. దాని కొందరు పోస్టుల రూపంలో, వీడియోస్ రూపంలో చాలా మర్యాదగా గౌరవంగా మాకు మీరు ఇలా అన్నారు, బాధ కలిగింది స్వామి, దానికి వివరణ ఇవ్వండి అని ప్రశ్నించిన వారు ఉన్నారు. వారి అందరి ప్రశ్నలని లేదా కామెంట్స్ని కూడా మేము గౌరవంగానే స్వాగతిస్తున్నాము. ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు జీరస్వామివారు హిందూ ద్వేషి, హిందువులను విడగొడుతున్నారు, వైష్ణవం పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు, రాజకీయము, జగను, ఇంకా రకరకాలు, ఏదో జీరస్వామివారు బౌద్ధ భిక్షు అయి ఉండాలి, ఆర్య ద్రావిడ పుస్తకాలు చదువుతున్నారు, హిందువుల్లో చీటికలు తెస్తున్నారు, నోటికి వచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బత్తాయిలు ఎవరైతే ఉంటారో ఈ బత్తాయిలకి ఈ క్షణం నుండే ఈ ఛానల్లోనే ఎవరినీ వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా వీళ్ళకి సమాధానాలు చెప్పే కార్యక్రమాలు వస్తాయి. నారాయణ సమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని నిత్యము సేవించుకునే అనాదిగా నారాయణుడి నుండి లక్ష్మీదేవి నుండి ఆరంభమైన ఈ భాగవత సాంప్రదాయాన్ని ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత తెలియని బత్తాయిలు భాగవత సాంప్రదాయము హిందువుల మధ్య చీలికలు తీసుకొస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భాగవత లక్ష్మి కొంగు బట్టి వీధికి లాగి అల్లరిపాలు చేస్తున్న వీళ్ళు ఎవరైతే ఉంటారో సాంప్రదాయ వ్యతిరేకులు, పని కట్టుకొని సాంప్రదాయ విద్వేషాలు రెచ్చగొడుతూ భాగవత సాంప్రదాయం పైన విషము కక్కుతూ భాగవత సాంప్రదాయాల్లో వారు ఆ దేవుళ్ళని ఈ దేవతల్ని పూజించరు, అందరినీ పూజిస్తేనే హిందుత్వం అనేసి అమాయకుల హృదయాలు విషము నింపుతూ పిచ్చి వీడియోలు చేసేవాళ్ళు ఆడైనా మగైనా ఎవరైనా సరే ఆ భాగవత సాంప్రదాయ లక్ష్మిని అవమానిస్తున్న నరకాసురులందరిపైన ఈ సత్యభామ యుద్ధం ప్రకటించేసింది. ఈ రోజు నుండి కాదు, ఈ క్షణము నుండి భగవద్గీత సాక్షిగా పూర్తిగా రంగంలోకి దిగాను. నా మీద దాడులే జరుగుతాయో నేను చచ్చేపోతాను. నా శ్వాస, నా ప్రాణం ఆఖరి క్షణం వరకు భాగవత సాంప్రదాయ పరిరక్షణ కోసమే. హతో వా ప్రాప్స్యసి స్వర్గం చిత్వా వా భోక్షసే మహిం తస్మాద్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. బతికితే భూమి మీద ఉండి కృష్ణుడిని ప్రేమిస్తా, చస్తే వైకుంఠానికి వెళ్ళి కృష్ణుడిని ప్రేమిస్తా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. చావుకు భయపడను నేను, అది ఎప్పుడైనా వస్తుంది. హిందుత్వ పరిరక్షణ పేర్లు పెట్టుకొని హిందూ ధర్మాన్ని మేమే కాపాడి పోషిస్తున్నాము, లేదంటే హిందుత్వం ఏమైపోయేదో అనే ఒక పేరుతో జనాలను రెచ్చగొడుతూ వైష్ణవ విద్రోహం, భాగవత సాంప్రదాయానికి విద్రోహులుగా కొందరు ఇష్టం వచ్చినట్లుగా వీడియోస్ పెట్టి అమాయక ప్రజల హృదయంలో పరమ పవిత్రమైన అనాదిగా ఆదిశంకరాచార్య స్వామి వారు పుట్టడానికి ముందు నుండే ఉన్న వైష్ణవ సాంప్రదాయం మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరికీ ఈ క్షణము నుండే వరుసగా వీడియోస్ వస్తాయి. అస్సలు వెనక్కి అడుగు వేసేదే లేదు. ఈ ప్రయత్నంలో, ఈ పోరాటంలో నేను చస్తే నా పిల్లల్ని కృష్ణ పరమాత్ముడు ద్వారకలో పెట్టుకొని పెంచి పోషిస్తాడు. సరే, ఇప్పుడు కొన్ని వీడియోస్ మీకు ప్లే చేస్తా, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు నా విన్నపం ఒకటి ఏంటంటే, జీరస్వామి వారు వారి అభిప్రాయాన్ని అలా వ్యక్తం చేశారో లేదో వెంటనే హిందుత్వం మీద దాడి, హిందువులు చీలిపోతున్నారు, దేశం నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది అనేసి మొత్తుకున్న ఈ మహాశయులు మొత్తం ఎవరైతే ఉన్నారో
వీళ్ళు ఇంతకుముందు ఎన్నో సందర్భాలలో ఈ ప్రవచనాలు చెప్పే పెద్ద మనుషులు కొందరు రాముడికి బ్రహ్మహత్య పాతకాలు చుట్టుకున్నాయి అని ప్రవచనాలు చెప్పి ఆ వీడియోస్ యూట్యూబ్లో పెట్టి లక్షల మందిని చూసి చాలా సంవత్సరాలు అయిపోయి ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి. ఇంతవరకు దాని గురించి మాట్లాడాలా? రాముడు ఆత్మహత్య చేసుకుని సరైనదిలోకి దూకి చచ్చిపోయాడు. ఈ రోజుల్లో అయితే చట్టరీత్యా నేరము అన్న రోజు ఎవరి నోరు పెగలేదు. మళ్ళీ జై శ్రీరామ్ అని వీడియోలు మొదలు పెడతారు తెల్లారు లేస్తే. కౌసల్య అశ్వమేధ యాగంలో గుర్రాన్ని చంపి చచ్చిపోయిన గుర్రంతో బట్టలు లేకుండా రాత్రిపూట భర్తని వాటేసుకుని పడుకున్నంత ఇష్టంగా గుర్రాన్ని వాటేసుకొని అత్యాదన కోసం పైన ఒక గుడ్డ కప్పుకొని పడుకుంది అని ఒక ప్రవచనకారుడు రామాయణంలో భాగంగా చెబితే ఎవరైనా దాన్ని ఖండించారా? ఆ మొక్క పట్టుకుపోయి ఎంతమంది పాస్టర్లు వీడియోలు చేశారు? కౌసల్య గుర్రంతో సెక్స్ అని ఎంతమంది వీడియోలు చేశారు? పెద్దలు వెంకటాచార్య గారు ఖండించారు. ఇది వేదంలో ఇలా లేదు, అశ్వమేధ యాగం తప్పులు చెప్పకండి అని. ఎవరో ఖండించలేదు. కృష్ణుడి శవం అనాథల అడవుల్లో పడి మగ్గిపోయింది, కుళ్ళిపోయింది, బాధాకరమైన చావు అనుభవించాడు కృష్ణుడు అని ఒక ప్రవచనకారుడు చెప్పిన రోజు ఎవరూ మాట్లాడలేదు. భగవద్గీత కృష్ణుడు చెప్పలేదు, ఇంకెవరో కృష్ణుడితో చెప్పించారు. కృష్ణుడు నిమిత్త మాత్రుడు అన్న రోజున ఎవరూ మాట్లాడలేదు. వైష్ణవ సాంప్రదాయంలో పంచ సంస్కారాలు చేయించుకున్న వాళ్ళ మొహం చూస్తే మహాపాతకాలు చుట్టుకుంటాయి. తమిళంలో ఉన్న తిరుప్పావై చదివితే మహాపాతకాలు చుట్టుకుంటాయి అని ఒక అవధాని గారు మాట్లాడిన రోజు ఎవరూ మాట్లాడలేదు. హైదరాబాద్లో శంకర జయంతి ఉత్సవాల సభ పెట్టి ఒక అవధాని గారిని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయన ఆ ఉత్సవాల మధ్యలో ప్రవచనంలో మధ్యలో 10 నిమిషాలు ఆపకుండా విశిష్టాద్వైతాన్ని జీరస్వామి వారిని నోటికొచ్చినట్టు తిట్టిన రోజు ఎవరో మాట్లాడలేదు. పైగా మాట్లాడిన నాబోటి వాళ్ళ నోర్లు మూయించడానికి దాడి చేశారు. ఏదో వాళ్ళు పొరపాటు పడుంటారు అన్నారు. జీరస్వామి వారి మాత్రం స్క్రిప్ట్ రాసుకొని కావాలని మాట్లాడారు కదా. వీళ్ళు చేసినవి ఏమీ పొరపాట్లు కావు, ఇవి హిందుత్వానికి అనర్థాలు కావు. జీరస్వామి వారు వెలిపించిన ఒకే ఒక్క అభిప్రాయం, అందులో ఎవరినీ తిట్టలేదు. ఇది ఇప్పుడు హిందుత్వాన్ని ముంచేస్తుంది ఉప్పెనల్లాగా కదా. నారాయణుడు దరిద్ర నారాయణుడు అనేసేసి పద్యాలు రాసి పాడితే అది కవి స్వేచ్ఛ. జీరస్వామి వారికి మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు. మొత్తం అందరికీ తుప్పు వదల కొట్టేస్తా. కార్యక్రమాలు గోవింద శివచారణలో ప్రసారం అవుతాయి. సరే, ఇప్పుడు ఇంతకీ విషయానికి వస్తా. చతురామ్నాయి పీఠాలు శంకరాచార్యుల వారు కాదు, విద్యారణుల వారు స్థాపించారు అన్నారు పూజ్య జీరస్వామి వారు. దానివల్ల ఇప్పుడు హిందుత్వానికి ఉప్పెన వచ్చిందట. సరే, పరమ పూజ్యులు కంచి మహాస్వామి వారు వారు జీవించి ఉన్న రోజుల్లో ఏం మాట్లాడారో ఈ వీడియో పూర్తిగా వినండి. ఇది తమిళ్లో ఉంది, దానిపైన ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి, మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉంది. తమిళ అర్థం కాని వాళ్ళు అది చూడండి. ఆ వీడియో 14-15 సంవత్సరాల క్రితం కంచిమఠం వారి అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నేను దాన్ని యథాతథంగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూసి తెలుసుకోండి. ఆ తర్వాత దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. சில புஸ்தகங்களில் பார்த்துருக்கேன். சில புஸ்தகங்களில் ஆச்சாரியர் காஞ்சி க்ஷேத்திரத்தையே முக்தி க்ஷேத்திரம்னு இங்கே வந்து ஒரு புஸ்தகத்தை பார்த்துருக்கேன். சுப்பிரமணிய சுவாமி இருக்கார், குமரகோட்டம் விட்டுருக்கார். குமரகோட்டத்தில் சுப்பிரமணிய சுவாமி கூட இருக்காரு. எல்லா சுவாமிக்கும் முக்கியமான க்ஷேத்திரம் காஞ்சி க்ஷேத்திரம். पृथ्वीधवर्न ஒரு ஆச்சாரியார். அந்த பృథ్వీధవాச்சாரியார் அவளும் காஞ்சியிலே வந்து ஆச்சாரியால் காமாட்சி பிரதிஷ்டை பண்ணிட்டு இங்கே சித்தடைஞ்ச உடனே பృథ్వీధవரும் இங்கே பృథ్వీధர பாரதின்னு பேர் அவளும் சித்தடைஞ்சிட்டார். அதுக்கப்புறம் இன்னொரு புஸ்தகத்தில் எழுதியிருக்கு. அந்த புஸ்தகத்தில் வித்யாரண்யாலே காஞ்சிபுரத்தில் ஹம்பி விருவட்சத்துக்கு போய் இந்த 2 மட்டத்தை ஸ்தாபனம், அதுக்கப்புறம் திரும்பி காஞ்சிபுரத்துக்கு வந்து இங்கிருந்து கைலாசத்துக்கு போயிட்டார் அப்படின்னு இன்னொரு புஸ்தகத்தில். அது எல்லாம் சரியா இருந்ததுன்னா ஆச்சாரியர், பృథ్వీధரர், வித்யாரண்யர் எல்லாருமே இந்த காஞ்சி க்ஷேத்திரம் மோட்சத்து. பாக்கி எல்லா க்ஷேத்திரங்களும் உத்தரதேசத்தில்
ದಕ್ಷಿಣ ದೇಶದಲ್ಲಿ ಒರೇ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಮೋಕ್ಷ ಕ್ಷೇತ್ರ. நதியும் அப்படிதான். கங்கையாச்சு யமுனையாச்சு கோதாவரி சரஸ்வதி நர்மதா சிந்து காவேரி அது ஒன்று. அதுவும் இங்கதான் தெற்க காவேரி ஒண்ணுதான், காஞ்சி ஒண்ணுதான் ஒரு மோட்ச க்ஷேத்திரம். சப்த சிந்துக்கள் நதிகளுக்குள்ளே இந்த க்ஷேத்திரம். அதனால இந்த வருஷம் ராஜாங்கத்திலேயே இது அங்கீகாரம் பண்ணி ஆச்சாரியர்களுடைய ஜெயந்தியை சர்வஜனங்களும் கொண்டாடணும். எல்லாரும் అమోఘంగా நடந்துட்டு எல்லாருக்கும் సంతోషంగా ఉంటుంది. చూశారు కదండి, పూజ్య పరమాచార్య స్వామి వారు జీవించి ఉన్న రోజుల్లో వారు మాట్లాడిన రికార్డెడ్ ఎవిడెన్స్. వారు అందులో ఏం చెబుతున్నారు స్పష్టంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ ఉంది దానిపైన. వారు ఏం చెబుతున్నారంటే కంచి గొప్పతనం చెబుతూ కంచి మోక్షదాయక క్షేత్రం, అలాగే నేను చదివిన కొన్ని గ్రంథాల ప్రకారము పెద్ద పెద్ద వాళ్ళు ఆచార్యులు అందరూ కూడా ఇక్కడే సిద్ధిని పొంది కైలాసానికి వెళ్ళారు అని కొందరు పేర్లు చెప్పి, ఆ తర్వాత విద్యారణ్యుల వారి ప్రస్తావన తీసుకొచ్చి విద్యారణ్యుల వారు కూడా కంచిలోనే నివసించేవారు. వారు ఒకసారి హంపి విరూపాక్ష క్షేత్రం వైపుకు వెళ్ళి 2 మఠాలను స్థాపించి మరలా వచ్చి కంచిలోనే జీవించి కంచిలోనే సిద్ధిని పొంది కంచి నుండే కైలాసానికి వెళ్ళిపోయారు. ఈ విషయము స్పష్టంగా మన మహాస్వామి వారు జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన వీడియో రికార్డ్. మహాస్వామి వారు మరి ఆ మాట అన్నప్పుడు ఉప్పెన రాలేదా హిందుత్వానికి? హిందుత్వం మునిగిపోలేదా? ఎవరు నోరు తెరవలేదు ఇప్పటి వరకు. జీరస్వామి వారు అదే మాట మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా? కంచి స్వామి వారు నేను చదివిన కొన్ని గ్రంథాల ప్రకారం ఈ వివరాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ వీడియోలో. అవే పుస్తకాలు జీరస్వామి వారు కూడా చదివి ఉండొచ్చు కదా. పాత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ కొన్ని వస్తున్నాయి. కొన్ని ఇందులో మిస్ చేసేసి కొన్ని తీసేసి కొన్ని యాడ్ చేసి ఆ విధంగా అది జరుగుతూ ఉంటుంది సహజం. జీరస్వామి వారు ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పుకున్నారు, పుస్తకాలే గ్రంథాలే నా ఆస్తి. వారి కుటీరం ఉంటాయి, వేల కొలది గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల్లో కంచి స్వామి వారు చదివిన గ్రంథాలు కూడా ఉండుండొచ్చు. వారు ఆ గ్రంథాలు చదివేసేసి ఒక నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు. వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని నేను ఈ గ్రంథాలు చదివేసేసి చెబుతున్నాను, ఈ విద్యారణ్యుల వారు హంపి వైపుకు వెళ్ళి మఠాలు స్థాపించి మరలా కంచిలోనే పరమపదించారు అనేసి మహాస్వామి వారు జీవించి ఉన్నప్పుడు చెప్పారుగా. అప్పుడే అభ్యంతరం కాదు. అదే ముక్క జీరస్వామి వారు చెప్తే మీకు అభ్యంతరంగా అనిపిస్తుంది. సరే, ఇంతకీ హంపి వైపుకి వెళ్ళి విద్యారణ్యుల వారు స్థాపించారు 2 మఠాలు అని మహాస్వామి వారు చెప్తున్న మఠాలు ఏమిటి? తెలుగు వారందరికీ చాలామందికి తెలియదు. శృంగేరి అంటే ఒకే మఠం ఉందనుకుంటారు, ఆమ్నాయి పీఠం. కానీ కర్ణాటక రాష్ట్రంలో 2 శృంగేరి పీఠాలు ఉన్నాయి. శివమొగ్గ జిల్లాలో ఒకటి ఉంది, తుంగ శృంగేరి అంటారు, కడలి శృంగేరి అని కూడా పిలుస్తారు. 2 శృంగేరి పీఠాలు. ఆ 2 శృంగేరి పీఠాల్లో కూడా గురు పరంపర ఉంది, జగద్గురువులు ఉన్నారు. ఒక శృంగేరి పీఠంలో శారదాంబిక నిలబడి ఉంటుంది, ఒక పీఠంలో కూర్చొని ఉంటుంది. వాళ్ళిద్దరూ ఈ శృంగేరి ఒరిజినల్ లేదా ఈ శృంగేరి ఒరిజినల్ అని వాళ్ళ దగ్గర ఉన్న చారిత్రక ప్రమాణాలు తీసుకుని కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. కోర్టులో ఈ వాదాలు నడుస్తున్నాయి. ఈ శృంగేరియే ఒరిజినల్ అని కోర్టు ఇంకా నిర్ధారణ చేయలేదు. 2 పరంపరలు అక్కడ నడుస్తున్నాయి. కర్ణాటకలో ఈ 2 మఠాలు ఫేమస్. ఇప్పుడు స్వామివారి అభిప్రాయం ప్రకారం ఆ 2 మఠాలు విద్యారణ్యుల వారు అక్కడ స్థాపించి మరలా వచ్చి కంచిలోనే ఉండి ఇక్కడ పరమపదించారు, కంచి మోక్ష క్షేత్రము అనేసి చెప్తున్నారు స్వామివారు. సరే, పరమ పూజలు వయోవృద్ధులు శ్రీ పూరి శంకరాచార్య స్వామి వారు ఏం చెబుతున్నారో ఒకసారి విని తెలుసుకోండి. कल पूछे थे वहाँ वही आप हैं? क्या पारासर जी? अच्छा, कहाँ से आए? बहुत दूर से आए. कल भी थे, पूछ रहे, परसों पूछ रहे थे. हाँ पूछिए, कल हाँ पूछिए. क्या करते हैं पारासर? पूरी भी आया था. हाँ पूरी भी आया. हाँ पूछिए. तो ये कांची पीठ का कुछ संबंध है? मतलब ऐसा है कि भगवान शंकराचार्य जी ने पीठ के संचालन को लेकर 2 ग्रंथों की रचना की. एक का नाम है मठामनाय मानुशासनम, एक का नाम है मठामनाय सेतु. मठाश्चत्वारः आचार्याश्चत्वारः, ये शंकराचार्य के वचन हैं. लगभग 75 श्लोक हैं. 4 मठों में श्रृंगेरी का नाम तो है दक्षिण में, कांची का नाम कहीं नहीं.
द्वारका का नाम है, ज्योतिर्मठ का नाम है, पुरी का नाम तो है ही, कांची का नाम कहीं नहीं आता है। अब जो कांची के ही परंपरा है, वहाँ के संत आचार्य जो भी कहें, उनकी मान्यता ये है कि शंकराचार्य अधिक से अधिक समय यहाँ रुके। तो शंकराचार्य तो 32 वर्ष की आयु तक 50 जगह रुके होंगे, पदयात्रा करते थे, हजारों जगह रुके होंगे, ये उनकी मान्यता है। लेकिन 4 पीठों में कहीं भी कांची का नाम नहीं, इतना ही पर्याप्त है। 4 वेद हैं, 4 पीठ हैं। रामेश्वरम क्षेत्र से संबद्ध श्रृंगेरी को माना गया और बद्रीनाथ क्षेत्र से संबद्ध आजकल जिसको जोशी मठ कहते हैं, क्योंकि 12 महीने बद्रीनाथ में रहना संभव नहीं था, उससे पहले 25-30 किलोमीटर पहले जोशी मठ, ज्योतिर्मठ की प्रतिष्ठा की। बाकी जो 2 पीठ हैं पूर्व व पश्चिम के, साक्षात धाम में ही हैं। 2 धाम के नाम पर सन्निकट हैं। पुरी पीठ तो साक्षात पुरी में ही है, पुरी मठ। द्वारका पीठ साक्षात द्वारकापुरी में ही है। रामेश्वरम क्षेत्र है, लेकिन श्रृंगेरी में पीठ है। बद्रीनाथ बद्रीवन क्षेत्र है, जोशी मठ में मठ है। ऐसा है। तो कांची का नाम पृथक से नहीं आता, और बहुत से इतिहास को विकृत करने वाले भी हुए हैं जहाँ तहाँ, वो सब अलग चीज़। और अब ऐसा प्रश्न है कि ये उत्तर देने वालों के लिए बड़ा खतरा। और कोई प्रश्न? ఈ వీడియో పూరి శంకరాచార్య పీఠం ఏదైతే ఉంటుందో గోవర్ధన పీఠం వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నుండి డౌన్లోడ్ చేస్తాను నేను మీ అందరికీ చూపించడానికి. దాంట్లో పూజ్య స్వామివారు ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు హిందీలో. హిందీ అర్థమైన వాళ్ళకి అది తెలుస్తుంది, లేదంటే మీకు ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఆ భక్తుడు ఏమడిగాడంటే, స్వామీజీ 4 అమ్నాయి పీఠాలే ఉన్నాయి కదా, కంచిమఠం కూడా శంకరపీఠం అనేసి కొందరు అంటున్నారు, దీనికి వివరించండి అని అడిగారు. పూజ్య స్వామివారు ఏం చెప్తున్నారంటే, 4 అమ్నాయి పీఠాలే ఉన్నాయి, కంచిమఠం కూడా ఒక శంకరపీఠం అనే దానికి ఎక్కడా ప్రమాణాలు లేవు, దాంతో మాకు సంబంధము లేదు. శంకరాచార్యుల వారు జీవించి ఉన్న రోజుల్లో కొద్ది రోజులు కంచిలో ఉన్నారు, నివాసం ఉన్నారు కాబట్టి అక్కడ కొందరు గురువులు తయారయ్యి ఒక పీఠం పెట్టేసుకున్నారు. ఆ పీఠంతో అంటే కంచి పీఠంతో మా పీఠాలకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడ ఆధారాలు లేవు అని చెప్పి చివరిగా ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఇలాంటి కథను నాకు ప్రశ్నలు అడిగి నాకు కథగా కల్పిస్తారు అని కూడా అన్నారు నవ్వుతూ. అంటే ఇలాంటివన్నీ అడుగుతారు, మీరు నిజాలు చెప్తే మేము డేంజర్లో పడతాం, మేము వివాదాల్లోకి పడతాము అని కూడా సరదాగా చతురోక్తి చేస్తారు చివరికి. మరి పూరీ స్వామి వారు కంచిపీఠం పెట్టుడి పీఠం అని స్పష్టంగా చెప్పినప్పుడు హిందుత్వానికి ఏ ఆపద రాలేదా, ఏ ఇబ్బంది రాలేదా? ఎవరైనా దీని గురించి మాట్లాడారా? ఇప్పటి వరకు మాట్లాడలే. జీరస్వామి వారు మాట్లాడితే మాత్రం కాకుల్లా కావు 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 అని అరవాల్సింది. ఏదో రకంగా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ తిట్టలేదే. సరే, శృంగేరి వాళ్ళ అఫీషియల్గా వారు ప్రింట్ చేసిన పుస్తకంలో ఏముందో ఒకసారి స్క్రీన్ మీద చూసి చదివే ప్రయత్నం చేయండి. ఇది విద్యారణ్య విజయం ఈ బుక్కి ముందు మాట రాసింది ఎవరో కాదు, బాగా ఫేమస్ పుల్లెల శ్రీరామచంద్రుడు అనే ఆచార్యుడు. వారు అనువదించిన రామాయణ భారత భాగవతాలే ఇక్కడ ప్రవచనకారులందరూ ప్రవచనాలు చెప్పేది. వారు ఈ బుక్కి ముందు మాట రాశారు. ఒకసారి స్క్రీన్ మీద గమనించే ప్రయత్నం చేయండి. విజయనగర సామ్రాట్లు హరిహర బుక్కరాయ, ఇమ్మడి హరిహర రాయలు ముగ్గురును ఏ మహనీయుని పాద రాజీవములను సేవించి ధన్యులైరో, ఏ మహాపురుషుడు విజయనగర సామ్రాజ్యములకు మూలస్తంభమయ్యుండునో, ఎవరి చరిత్ర హిందువుల దేశాభిమాన ధర్మాభిమానములకు స్ఫూర్తిదాయకమో, ఎవరి సన్యాసము లోక దుఃఖముల విషయమును ఉపేక్ష కాక లోక కళ్యాణ సాధనకు దీక్షగా ఉండెనో, ఆ పుణ్యశ్లోకుడు విద్యారణ్య శ్రీపాదులు
1386వ సంవత్సరము క్షయ సంవత్సరము జ్యేష్ఠ బహుళ త్రయోదశి శనివారం నాడు భౌతిక కాయమును విసర్జించి పరమాత్మలో లీనమైనారు. శ్రీవారి సమాధి హంపిలో విరూపాక్షేశ్వరుని దేవాలయము వెనక వైపున ఉండి ఇప్పటికీ భక్తుల చేత పూజలందుకొని తూచూ ఉన్నది. ఇది శృంగేరి వాళ్ళు ప్రచురించిన విద్యారణ్య విజయం బుక్లోది. ఇందాక మన పూజ కంచి స్వామివారు ఏం చెప్పారు? విద్యారణ్యుల వారు అక్కడికి వెళ్ళారని మఠాలు స్థాపించి, కంచి మోక్షదాయ క్షేత్రం కాబట్టి ఇక్కడే సిద్ధిని పొంది ఇట్టే కైలాసానికి పోయారని చెప్పారు. శృంగేరి వాళ్ళ బుక్లో ఏముంది? విద్యారణ్యుల వారు ఇక్కడ మరణించి హంపి విరూపాక్ష దేవాలయం వెనక వారి సమాధి ఉంది, మేము ఇప్పటికీ ఆ సమాధికి పూజలు చేస్తున్నాము అని చెప్తున్నారు. పూరి స్వామివారు ఏం చెప్తున్నారు? కంచి మఠం పెట్టుడు మఠము, మా మఠాలకి దానికి సంబంధం లేదు, అక్కడ కొందరు గురువులు ఏర్పడి పెట్టుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా శృంగేరి పీఠం వారు రచించిన పుస్తకంలో ఈ విద్యారణ్యుల వారి గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు శృంగేరి పట్టణమున్న ప్రదేశము పూర్వము శృంగగిరి అని చుడ్డిరని, ఋష్యశృంగ మహర్షి అక్కడ నివసించనని ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు చెప్పుచుందరు. ఇక్కడ విద్యారణ్యులు ఊరుడు కట్టించిన తర్వాత దీనికి శృంగపురి, శృంగగిరి, శృంగేరి అని వ్యవహారనామం కలిగింది. విజనమై అంటే జనం లేకుండా ఏకాంతవాస యోగ్యమై ఏదో ఒక్కరే ఉండిన శృంగేరి ఇప్పుడు సత్రములతో దేవాలయాలతో కలకల్లాడుతూ జనావాసమే ప్రసిద్ధ క్షేత్రమగుట విద్యాతీర్థుల కాలంలోనే. ఇందుకు ముఖ్య కారకులు విద్యారణ్యులు. ఆయన అనేక మహాకార్యములు చేసి మఠమును సువ్యవస్థ నేర్పరిచినారు. శృంగేరిలో అంతవరకు శారదాదేవి లోహ ప్రతిమ లేదు, చందన దారు ప్రతిమ మాత్రమే ఉండేది, అంటే గంధపు చెక్క బొమ్మ. అది అభిషేక ఆరాధనలకు పనికిరాదని దాన్ని తొలగించి సువర్ణాంశము బంగారం ఎక్కువగా ఉన్న పంచలోహ ప్రతిమను స్థాపించరి. మఠమునకు మహారాజు బిరుదములు, రాజమర్యాదలు, విలువగల భూ కనక వస్తు వాహనాదులు, జనోపయోగ మందిరాలు, దివ్య భవనములు సంపాదించిరి. అసలు విద్యారణ్యుల వారు కృషి చేయడానికి ముందు అసలు శృంగేరి అనే పేరు లేదు, అదంతా కూడా నిర్జనంగా ఉండేది. వీరి పరంపర వారు ఒక గంధపు చెక్కతో చేసిన శారదా అమ్మవారు బొమ్మ పెట్టుకొని ఏకాంతంగా అలా ఉండేవారు. ఏమీ లేవు, జనం ఉండటానికి యోగ్యంగా ఉండేది కాదు. వీరు వచ్చినాక ఇవన్నీ చక్కగా స్థాపన చేసి మందిరాలు కట్టించి పంచలోహాలతో బంగారం బాగా ఎక్కువేయించి శారదా అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ఠించి అన్నీ కట్టించి మొత్తం అంతా చేశారు అనేసి శృంగేరిలో బుక్లో ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చూపించుకుంటూ పోతే 5 గంటల వీడియో వస్తుంది కనీసం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా శంకర విజయాలు, మాధవ విద్యారణ్య శంకర విజయం ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ప్రచురణలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆదిశంకరాచార్య స్వామి వారి జన్మతిథి మొదలుకొని రకరకాల విషయాలు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇటీవల కాలంలో పబ్లిష్ చేసిన పుస్తకాలు. ఇక పూర్వము మన పరమాచార్య స్వామి వారు వారందరూ జీవించుకున్న రోజుల్లో ఉన్న పుస్తకాలు ఇంకేమున్నాయో, వారే పుస్తకాలు చదివారు, విద్యారణ్యుల వారు స్థాపించారు, నేను చదివిన పుస్తకాలు అని చెబుతుంటారు. దానికి పెద్ద స్వామివారు మహాస్వామివారు చెప్పారు. అవే పుస్తకాలు జీరస్వామివారు చదవండొచ్చు, వారు కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చారు. దానికే ఇప్పుడు మంట వచ్చి పడిందా హిందూ ధర్మం మీద? మరి 2 పీఠాలు అధిరోహించిన మన స్వరూపానంద సరస్వతి స్వామివారు, ద్వారక బద్రీనాథ్ 2 పీఠాలు అధిరోహించిన స్వరూపానంద సరస్వతి స్వామివారు 100 సంవత్సరాల వయోవృద్ధులు. వారు సాయిబాబా వలన ఇతర హిందూ దేవతలకు అమర్యాద జరుగుతుంది, కాళ్ళ దగ్గర ఈ హిందూ దేవి దేవతల్ని పెట్టేసి అవమానిస్తున్నారు, ఇవి వద్దు, హిందువులకి ఇది మంచిది కాదు అని ఆ పెద్ద ఆయన గొంతెత్తినప్పుడు రాళ్ళేశారు కదా, బూతులు తిట్టారు కదండి పీఠాధిపతిని. 2 పీఠాలకు అధిపతి స్వరూపానంద సరస్వతి స్వామివారు, వారిని బూతులు తిట్టి హిందువులే రాళ్ళేసి ఆయన సభ మీద గోలా చేసి పచ్చిబూతులు తిట్టినప్పుడు ఈరోజు ఈ జీరస్వామి వారి మీద విరుచుకుపడి హిందూ ధర్మం మీద ఏదో ఉప్మెన వచ్చేసి పడింది అనేసి వాళ్ళందరూ ఆ రోజు ఇంట్లో నుండి బయటకు వచ్చారా? అరే, శంకరాచార్యుడు వారి మీద రాళ్ళు విసిరేసిన రోజున ఈరోజు వీడియోలు చేసిన వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇళ్లలోనే కూర్చున్నారు కదండి. ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్వరూపానంద సరస్వతి స్వామి వారి వైపు మాట్లాడారా? శంకరాచార్యులు 2 పీఠాలకు శంకరాచార్యులు వారు ఒక్కరు మాట్లాడారా? ఇంట్లో నుండి బయటకు వచ్చి ఈ ప్రవచనకారులు ఎవ్వరూ మాట్లాడాలి. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం, మేమే మోస్తున్నాం, మేమే కాపాడుతున్నామని యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఫేస్బుక్లో ఉండేవాళ్ళు, ఈ ప్రవచనాలను చెప్తూ మంచి ఫామ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా స్వరూపానంద సరస్వతి మహారాజు గారి గురించి మాట్లాడారా? వారికి కాస్త సమ్మతిస్తూ మాట్లాడారా? సపోర్ట్ చేస్తూ ఇళ్లలో నుండి బయటకు వచ్చి మాట్లాడారా? ఆ శంకరాచార్యుల వారి మీద రాళ్ళు వేసి ఇదే హిందువులు సాయిబాబా కోసమని శంకరాచార్యుల వారిని బూతులు తిట్టిన రోజున హిందూ ధర్మం ఏమీ కాలేదా? హిందూ ధర్మానికి ఉప్పని రాలా? హిందూ ధర్మానికి నష్టం రాలా? జీరస్వామి వారు ఏదో వారి అభిప్రాయం వ్యక్తం చేస్తే అది కూడా వారే గ్రంథాల్లో చదివారు. మహాస్వామి వారు నేను చదివిన గ్రంథాల్లో ఇది ఉందని చెప్పేస్తారు. అదే గ్రంథాలు వారు చదివి ఉండొచ్చు, వారు అదే చెప్పారు. ఈ గోవిందానంద సరస్వతి గారు
ఈ ఆమ్నాయి పీఠాల్లోనే రకరకాల అవకతవకలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లుగా జగద్గురువులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తలదూర్చింది. ప్రియాంక గాంధీ లెటర్ రాసింది కాబట్టే ద్వారకా శంకరాచార్య న్యాయముక్తానంద గారిని వీళ్ళందరూ ఎన్నుకున్నారు. అది ఇదనేసేసి బోర్డు కోర్టు కేసులు వేసేసి గొడవలు చేసుకున్నప్పుడు హిందూ ధర్మానికి పరువు నష్టం జరగలేదా? కాంగ్రెస్ పార్టీయే పరిపాలన చేస్తుంది ఉత్తరాంనాయ పీఠాలని, ఈ జగద్గురు పీఠాలను మొత్తాన్ని అనేసేసి మాట్లాడుతున్నారు ఆ గోవిందానంద సరస్వతి గారు. జగద్గురు పీఠాన్ని పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ శంకర మఠాల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు హిందూ ధర్మానికి ఏం పరువు నష్టం కాలేదా అండి? పరువు పోవట్లేదా? కర్ణాటకలో శృంగేరి పీఠాలు 2 ఉన్నాయి. ఇద్దరు కోర్టుకి వెళ్ళలేదా? కంచి శృంగేరి పీఠం వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు. ఉత్తరాంనాయ పీఠాలు వాళ్ళు గొడవలు వేసుకుని కోర్టుకి వెళ్ళలేదా? ఒక్కొక్క పీఠం మీద ఒకే జగద్గురు ఉండాలి. అయితే స్వరూపానంద సరస్వతి స్వామి 2 పీఠాల మీద ఒకే జగద్గురుగా చానాల్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఇన్ని ఉన్నాయే, రకరకాల పుస్తకాలు ఉన్నాయే, రకరకాల పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయే, రకరకాల పుస్తకాలు జనాలు చదువుతున్నారే, ఆమ్నాయి పీఠాధిపతులే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారే, కంచిపడానికి మాకు సంబంధం లేదు, అది పెట్టుడి పీఠం అనేసి పూరి స్వామి వారు మాట్లాడుతున్నారే, విద్యారణులు వారు 2 మఠాలు స్థాపించి వచ్చి మా దగ్గరే ఉన్నారని పెద్ద స్వామి వారు మాట్లాడుతున్నారే. ఇవాళ జీరస్వామి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. రేపు 10 మంది అడుగుతారు, ఎంతమంది నోర్లు మోపిస్తారండి మీరు? ఇన్ని వీడియో రికార్డులు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు, ఇన్ని పుస్తకాలు, ఇన్ని కనపడుతున్నాయి. వెబ్సైట్లు ఇంకా కనపడుతున్నాయి, సోషల్ మీడియాలో, వికీపీడియాలో ఇంకా రకరకాలు కనపడుతున్నాయి. అసలు కంచి మఠం ఒకప్పుడు కుంభకోణంలో ఉండేది, కుంభకోణం నుంచి కంచికి షిఫ్ట్ చేశారని కూడా ఉన్నాయి వివరాలు. శృంగేరి పీఠం మాదంటే మాది అనేసి 2 శృంగేరి పీఠాల వాళ్ళ వివాదాలు ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా పరిష్కారం చేసుకొని పబ్లిక్కి ఏది అథెంటిక్ ఏది కాదు, దానికి ఏమైనా శిలాశాసనాలు ఉన్నాయా, ఏమున్నాయి, చక్కగా ఈ మహాత్ములు శంకర స్వరూపులైన ఈ మహాత్ములు స్వామీజీలందరూ ఏదైనా ఒక సభ లాంటిది పెట్టుకొని అందరికి వివరంగా చెప్పి మిగతా వాటిని ఖండించి అలాంటి ఒక ప్రయత్నం చేస్తే జీరస్వామి వరకు అది ఎవరూ మాట్లాడరు. ఆ ప్రయత్నాలు చేసుకోకుండా వాళ్ళన్నారు అని కాసేపు, రేపు ఇంకొకళ్ళంటే వీళ్ళన్నారు కాసేపు గొడవలు చేసుకోవటమేనా? ఏంటి ఉపయోగం గొడవల వలన? ఇంకేదో ఏమిటి జీరస్వామి వారు శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అన్నారట, అది కూడా అభ్యంతరకరంగా ఉంది. కాసేపు ఈ వీడియోలు వినండి. శంకరాచార్య అయుక్తానంద స్వామి వారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి. सामान्य रूप से ये जाना जाता है, आम धारणा है कि शंकराचार्य माने शंकर जी के भक्त। इसीलिए जब प्रश्नोत्तरी नाम के ग्रंथ में, जिसमें अनेक प्रश्न उनसे पूछे गए हैं और उन सबका उत्तर उन्होंने संग्रहित किया है, उसमें एक प्रश्न उठा करके उन्होंने उत्तर दिया है। इस प्रश्नोत्तर से उनके हृदय के मर्म को समझने में सुविधा हो सकती है। और फिर उनसे पूछा जाता है, ध्येयम, ध्यान करने योग्य कौन सी वस्तु है संसार में? तो कहते हैं भगवान शिव का ध्यान नहीं बता रहे हैं, ध्येयम श्रीपति रूप मजस्वम, श्रीपति का, श्रीपति श्रीपति है, श्री माने लक्ष्मी, उनके जो धव हैं, पति हैं, बिना रुके निरंतर भगवान के, विष्णु के, श्रीपति के मुख कमल का, नेत्र कमल का और इसी तरह से उनके श्रीअंगों का ध्यान करना। ఏం చెప్తారు ఇప్పుడు అవిముక్తానంద గారు? నరవండి ఒకసారి స్పష్టంగా చెప్తున్నారు. చాలామంది ఆదిశంకరాచార్య స్వామి వారు శివ పూజ చేశారని చెప్పుకుంటారు. శివ పూజ చేయలేదండి, ఆయన విష్ణు పూజ చేశాడు. ప్రశ్నోత్తరావళిలో ధ్యానించడానికి ఏ రూపము ధ్యానించాలి అనేసి అడిగితే ఆదిశంకరాచార్య స్వామివారు ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని వారు భజగోవిందంలో నుండి తీసి చూపించారట. శంకరుణ్ణి చెప్పలేదు, శివుడి ధ్యానించమని చెప్పలేదు, లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు లేదా శ్రీమన్నారాయణుడి రూపాన్ని ధ్యానించండి అనేసి ఆదిశంకరుల వారు చెప్పారు. శంకరుడి ధ్యానించమని చెప్పలేదని అవిముక్తానంద స్వామి వారు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? స్పష్టంగా చెప్తున్నారు వీడియో. శివుడి పేరు తీసుకొచ్చి ఆదిశంకరాచార్య స్వామి వారు శివుడిని ధ్యానించమని చెప్పలేదు, లక్ష్మీనాథుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానించమని చెప్పారు అని అవిముక్తానంద స్వామి వారు చెప్తున్నారు. పీఠాధిపతి శంకరాచార్య ఇదే మాట జీరస్వామి వారు అంటే తగలబెట్టేస్తారా మీరు? అవిముక్తానంద గారు అంటే మీకు ఇబ్బంది ఏమి లేదా? శివుడి పేరు తెచ్చి శివుడిని ధ్యానించమని చెప్పట్లేదు ఆదిశంకరాచార్యులు, నారాయణుడిని ధ్యానించమని చెప్తున్నారు అవిముక్తానంద స్వామి వారు చెప్తున్నారు. ఏం మీకు అభ్యంతరం లేదు? వీళ్ళంటే అభ్యంతరం లేదు, జీరస్వామి వారు చెప్తే ఈ మొక్క మీకు అభ్యంతరం వచ్చేస్తుంది. సరే, మన పెద్దలు గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు ఒకసారి వినండి. ఒక అపోహ, శంకరాచార్యుల వారు విభూతి రేఖలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శివుడు, ఆయన పరమశివుణ్ణి ప్రధాన దైవంగా ఆరాధించిన వారు అని అనుకుంటారు. నేను మీకు ఒక యథార్థం చెప్పనా? శంకరాచార్యుల వారంత గొప్ప వైష్ణవుడు ఎక్కడ? శంకరాచార్యుల వారు చాలా గొప్ప వైష్ణవుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికీ కాలనీ విడితే కాలనీలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు.
చాగంటి గారంటే ఇబ్బంది ఏం లేదా మీకు? ఆదిశంకరులు సేవలు అనుకుంటారు కాదు, పరమ వైష్ణవులు. ఆయన ఆరాధించింది కృష్ణ పరమాత్మని, చాలా గొప్ప వైష్ణవులు. ఆయన ఆరాధించిన కృష్ణ పరమాత్మ విగ్రహం ఇప్పటికి కూడా కారడీలో ఉందని చాగంటి గారి చేత మీకు ఇబ్బంది లేదు. ఆదిశంకరుల వారు పరమ వైష్ణవులు అనే మాట జీరస్వామి వారు అంటే మీకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఎవరికి తేడా ఉంది? ఎందుకు ఎగురుతున్నారు మీరంతా అర్థం చేసుకోండి ఒకసారి. అరే ఆదిశంకరులు పరమ వైష్ణవులు, ఆయన ఆరాధించింది కృష్ణుడిని, ఆయన కులదైవం కృష్ణుడు. వాళ్ళ అమ్మగారు పోయేటప్పుడు కూడా కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం కలిగించి కృష్ణుడి దగ్గరికి పంపించేశారు అనేసి వీరు చెప్పిన ప్రవచనాల్లో ఉన్నాయి, పుస్తకాల్లోనూ ఉన్నాయి. మరలా ఈ ఆదిశంకరుల వారే పంచాయతనం పూజ కూడా చేస్తారనేసి చెప్తారు. 2 రకాల వాదనలు ఉన్నాయి. జనాలకు ఏం అర్థం అవ్వాలా? ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. మీరు 2 రకాల వాదనలు తెచ్చినప్పుడు తెర మీదకి ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. అందులో తప్పేముంది? లేదా ఒకటే మాట్లాడండి, ఆ ఒకటే అందరూ తీసుకుంటారు. ఏమన్నారేం తిట్టారా జీరస్వామి వారు? ఆదిశంకరులు పరమ వైష్ణవులు అని చెప్పారు. పంచాయతీని విద్యారణ్యుల వారి టైంలో విపరీతంగా బాగా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చి ఉండవచ్చు. నేను తిట్టలేదే. పంచాయతీని పూజ పాపము, చేయకూడదు, చెయ్యకండి అన్నారా? వారి అభిప్రాయం వారే గ్రంథాల్లో నుండి తీసుకున్నారు, సెలవిచ్చారు. అరే జీరస్వామి వారు చెప్పిన మాటలు కంచి పరమాచార్య స్వామి వారు కూడా చెప్తే ఇబ్బంది రాలా. ఈ మఠాల గురించి బేడాల గురించి మరి పూరి స్వామి వారు మాట్లాడితే ఇబ్బంది రాలా. వీళ్ళకి సంబంధించిన మఠాలకు సంబంధించిన గ్రంథాల్లోని ఒక్కొక్క మఠాలకు సంబంధించిన గ్రంథాలు ఒక్కొక్క రకంగా రాస్తున్నప్పుడు వీళ్ళకి ఎవరికి ఇబ్బంది అనిపించలేదు. ఇంకా నేను హిందీ బుక్స్ కూడా తీశాననుకోండి, ఉత్తరామయ్య బిఠాల వాళ్ళు ప్రచురించిన అథెంటిక్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? మొత్తం వస్తాయి వీడియోలు. ఎవరు సమాధానం చెప్తారు? రేపు అందరూ అడుగుతారు, ఏం చేస్తారు? చక్కగా పెద్దలు స్వామీజీలు అందరూ ఒక చోట చేరి దీన్ని పరిష్కారం చేయండి. పరిష్కరించి ఏదో ఒక నిర్ణయం మా హిందువులు చెప్పండి, మేము అదే నమ్ముకొని పూజిస్తాం. అరే ప్రవచనాలు చెప్తూ కృష్ణుడిని తిట్టారండి, రాముణ్ణి తిట్టారండి. కృష్ణుడు కొడుకులు తాగుబోతులు, తొట్టి గ్యాంగులు, వెధవలు కొట్టుకొని చచ్చారు, వాళ్ళని కృష్ణుడు సరిగ్గా పట్టించుకోలేదు, పెంచలేదు అని నీచంగా భాగవతం గురించి మాట్లాడారండి. భాగవతం చెప్తూ యాదవుల్ని తిట్టారండి. భాగవతం మొత్తం యాదవులే ఉన్నారు. భాగవతం చెప్తూ యాదవుల్ని తిట్టారు. రామాయణం చెప్తూ సీతని అనుమానించి రాముడు అడవులకు పంపడానికి కారణము ఒక చాకల వాడని చాకల కులం మీద నిందలేసి ప్రవచనాలు చెప్పారే. మూల రామాయణంలో ఎక్కడ చాకల కులం గురించి రాశారు చెప్పండి? చాకల కులం గురించి ఎక్కడా రాయలేదు. ప్రజలందరూ జనసామాన్యులలో చెప్పుకుంటున్నారని మూల వాల్మీకి రామాయణంలో ఉన్నా సరే ఒక చాకలవాడు నిందేశాడు. సీతమ్మ కాపురం కూలిపోవడానికి కారణం ఒక చాకలవాడని అన్యాయంగా రజక కులం మీద నిందలేశారే, అవమానాలకు గురి చేశారే. ఏదీ తప్పు కాదు. ఇవేమీ హిందువుల్ని చేల్చడం లేదు. ఇవన్నీ సమాజ ఐక్యతను కాపాడేవను. జీరస్వామి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం హిందువులను నాశనం చేసేవా? ఇదంతా కూడా వైష్ణవ సాంప్రదాయం మీద ద్వేషము, భాగవత సాంప్రదాయం మీద దాడి. జీరస్వామి వారు ఎంతోమంది వేలాది మంది గిరిజన హరిజనులకు అర్చకత్వ ట్రైనింగ్ ఇచ్చి గొడవలోకి తీసుకొని వెళ్తున్నారని గిట్టని కడుపు మంటతోటి ఒక 2 మొక్కలు పట్టుకొచ్చేసి గొడవంతా అలరంతా చేస్తున్నారు. జీరస్వామి వారి గిరిజన పిల్లల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్స్ స్థాపించి వేలాది మంది పిల్లలు అందులో చదువుకొని బయటకు వచ్చి డాక్టర్లు, కలెక్టర్లు, పోలీసులు అయ్యారు. బోలెడు మంది గిరిజన ప్రాంతాల్లో, తండా ప్రాంతాల్లో పిల్లలు చదువుకుంటున్నారు. తండా ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం కోసం బ్రెస్ట్ క్యాన్సర్లు ట్రీట్మెంట్లు అనేసి ఇప్పటికి ఎన్నో వేల క్యాంపులు పెట్టిన చరిత్ర, అంతటి సేవ చేసిన చరిత్ర పూజ జీరస్వామి వారికి ఉంది. అంధ విద్యార్థుల కోసం, అనాథల కోసము, పేదల కోసము, దళితుల కోసము, హరిజనుల కోసము, గిరిజనుల కోసం, వారి అభ్యున్నత కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఇరోధికంగా స్వామివారి కష్టపడి కృషి చేస్తూ ఉంటే నిజంగా స్వామివారి లాంటి మంచి పనులు చేస్తారని మెచ్చుకున్నవాడు ఒక్కడని చూపించండి. 2 పాయింట్లు కట్ చేసుకొచ్చి ఇప్పుడు సమతాకుమ్మ జరుగుతుంది, ఎక్కడ ఆయనకి పేరు వచ్చేస్తుందో అనేసి గబగబా రెచ్చగొట్టే గొడవలు తప్ప ప్రతి ఒక్కరికి గోవింద సేవా ఛానల్లో సమాధానాలు వస్తాయి. ఎవరిని విడిచిపెట్టను, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను నేను. ఇప్పుడు నేను చూపించిన వాడన్నిటికీ మీరు సమాధానాలు చెప్పండి. ఏం వీళ్ళందరూ అన్నప్పుడు హిందుత్వానికి ఇబ్బంది కలగలేదా? జీరస్వామి వారు మాట్లాడితేనే హిందుత్వానికి ఇబ్బంది కలిగిందా? వీళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు నోరెందుకు ఎత్తలేదు? జీరస్వామి వారు మాట్లాడితే మాత్రం మీరు ఎందుకు గొడవలు చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని హిందుత్వ పరిరక్షణ అంటారా? ఒక సాంప్రదాయం మీద ద్వేషం పెట్టుకుని అల్లర్లు చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయ వ్యతిరేకులపైన పోరాటం చేసి యుద్ధం చేసి నరకాసురులందరితోటి చివరి శ్వాస వరకు యుద్ధం చేయడానికి సత్యభామ సిద్ధంగా ఉంది. చస్తే చావస్తే రానివ్వండి, దాన్ని నేను లెక్క చేయను. ఈ క్షణం నుండి చావు వచ్చేంత వరకు భాగవత సాంప్రదాయ సేవలోనే సత్యభామ. యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. భగవద్ రామానుజ దివ్యాగ్న వర్ధతాం అభివర్ధతాం ఏకో నారాయణ. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.